గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఐశ్వర్య మాత్రం చాలా బాగా నచ్చేస్తుంది. క్యూట్‌గా అనిపిస్తుంది. తన మాటలు కానీ, తన తింగరతనంతో చేసే చేష్టలు కానీ, రంజిత్‌తో మాట్లాడే మాటలు కానీ, ముఖ్యంగా చెప్పాలి అంటే ఐశ్వర్యలో తన ముక్కు పుడకంటే నాకు చాలా ఇష్టం. ఎంత ముద్దుగా అనిపిస్తుంది ఈ అమ్మాయి మాట్లాడుతున్నంత సేపు. చాలా ఫేస్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మొత్తానికి తన తెలివితేటలతో, తన తింగరతనంతో ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిందని చెప్పొచ్చు. ఘన ఎంగేజ్‌మెంట్‌ని ఆపేసింది కదా! సూపర్‌గా అనిపించిందనమాట అక్కడ. అయితే ఏం తెలియనట్టుగానే వాళ్ళకు ప్లాన్‌లు వేసుకున్న ప్లాన్‌లు ఘనాకి తెలిసేలట్టే చేస్తూనే ఎంత చాకచక్యంగా ఘన అన్ని తెలివితేటలు ప్రదర్శించాను అనుకున్నా కూడా ఉంగరాల్ని కట్ చేసేసి తీసేసిందనమాట. అయితే ఇక సిద్ధు కానీ, ప్రేరణ కానీ చూసావారా ఒక అమ్మాయి జీవితం నిలబడింది. నీలాంటి దుర్మార్గుడి చేతిలో బలవ్వకుండా నా చెల్లిని నేను కాపాడుకున్నాను అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. అసలు విషయం ఇంకోటేంటో తెలుసా? ఈ ఘనాకు ఒక లవర్ ఉంది. ఈ మెంటల్ వాడిని కూడా లవ్ చేసే అమ్మాయి ఇంకా ఇంకేమని చెప్పాలో ఏమో అర్థం కాదు కానీ, ఆ అమ్మాయి లైఫ్ ఇంకా స్పాయిల్ అయినట్టే చెప్పొచ్చు. ఇలా సాహితి అయితే కొంచెం ఇప్పటివరకు ఈ గండం నుంచి బయటపడిందని చెప్పొచ్చు. ఆ అమ్మాయి వస్తుందా ఈరోజు, వచ్చిన తర్వాత "ఏంటి గనా ఏంది ఇదంతా ఇలా ఇలా చేస్తున్నావేంటి" అంటే, "నాకు నువ్వంటేనే ప్రాణం. చచ్చేదాకా నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. ఇది మా అమ్మ కోసం చేస్తున్నాను" అది ఇది అని మాట్లాడతాడు. అయితే ఆ అమ్మాయి కూడా నమ్మేస్తది. ఆ లెవెల్‌లో యాక్టింగ్ చేస్తాడనమాట ఇతను. "నువ్వు ఇంకా మంచోడివనుకున్నాను. ఇదేంటి ఇక్కడ ఎంగేజ్‌మెంట్ జరుపుకుంటూ కూడా మళ్ళీ నాకు నువ్వంటేనే ఇష్టం అంటున్నావు. ఎలా నమ్మాలి" అంటే ఏదో కొన్ని కాకమ్మ కథలు చెప్తాడనమాట. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ప్రేరణను, సిద్ధుని ఇద్దరు చూస్తారు. చూసి వాళ్ళకి డౌటొస్తుంది. ఏంటి ఈ అమ్మాయితో అని. అయితే ఆ అమ్మాయిని టచ్ చేస్తూ మాట్లాడు, బుగ్గలు పట్టుకొని మాట్లాడి ఇవన్నీ కూడా చూస్తారు. కానీ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, కుమారు మొత్తం తన ఫోన్‌లో వీడియో తీస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది కూడా వీడియో తీసుంటే, అంటే ముందు ముందు ఈ సాహితీని ఆ ఘన నుంచి పెళ్లి నుంచి తప్పించొచ్చు. అటువైపు విజయ్ నందు కోరుకునేది కూడా అదే. తాను ఇన్వాల్వ్ అవ్వకుండానే ఈ ఎంగేజ్‌మెంట్ ఆగిపోవాలి అనుకున్నాడు. మొత్తానికి ఆగిపోయాడు. కానీ ఘన వింత ప్రవర్తనతో అంటే ముఖ్యంగా ఐషు చేస్తున్న పనులతో తనకి మెంటలెక్కిపోయింది ఘనాకి. ఇంక అందరికీ ఏంటి ఘన పిచ్చోడా అన్నట్టుగా ఆలోచించేలాగా చేస్తుందనమాట ఐశ్వర్య. మొత్తం మీద మంచి విషయం ఏంటి అంటే ఐషు పుణ్యమా అనే చెప్పొచ్చు. ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. ఇక ఈ పెళ్లి, ఎంగేజ్‌మెంట్ అనేవి కొన్ని రోజులు మనకి వినిపించవు కానీ, ఇక వర్ష నుంచి స్టార్ట్ అవుతదనమాట. ఈ వర్ష ఎవరు? అసలు ఘనాకి, వర్షకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మన హీరో, హీరోయిన్‌లో కనిపెడతారనమాట. అదెలా ఉండబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.